దేశ చరిత్రలో ఎంతో మంది రాజులు, జమీందారులు, చక్రవర్తులు ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. కానీ చరిత్రలో నిలిచిపోయిన వారు మాత్రం అతి తక్కువ మందే. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకున్నవారే. కేవలం 9 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి చరిత్ర ఆయనది. అంతేకాదండోయ్, అనగనగా ఓ రాజు, ఆ రాజుకు 7 భార్యలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఆ రాజుకి 365 మంది భార్యలు, వారి పేర్లతో 365 లాంతర్లు, 44 రోల్స్ రాయల్స్ కార్లు, 500 గుర్రాలు. ఇది కథ కాదు, నిజం. ఆ రాజుగారి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పటియాలకు చెందిన రాజు మహారాజా భూపిందర్ సింగ్ స్పెషల్ అనే చెప్పాలి. 1991 అక్టోబర్ 12న జన్మించిన భూపిందర్ సింగ్ తండ్రి మహారాజా రాజేందర్ సింగ్ 1900 నవంబర్ 9న మరణించడంతో చిన్న వయసులోనే రాజయ్యారు. కేవలం 9 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించిన చరిత్ర భూపిందర్ సింగ్ ది. నూనుగు మీసాల నూతన యవ్వనంతోనే 18వ ఏట రాజ్యభారాన్ని స్వీకరించారు. అలా ఆయన 38 ఏళ్లకు పైగా రాజ్యాన్ని పాలించిన మహారాజా భూపిందర్ సింగ్ పేరు చెబితే మరో విశేషం వినిపిస్తుంది. అవును, మహారాజా భూపిందర్ సింగ్ కు క్రీడలంటే చాలా ఇష్టం. అతను గొప్ప క్రీడా పోషకుడు మరియు క్రీడాకారుడు కూడా. ముఖ్యంగా క్రికెట్ మరియు పోలో క్రీడలపై ఆయన ఇంట్రెస్ట్ చూపించేవారు. మహారాజా భూపిందర్ సింగ్ 1891 1938 వరకు 10 మంది మహిళలను పెళ్లి చేసుకోగా మిగిలిన 355 మహిళలను భార్యలుగానే చూసుకున్నారంట. 88 మంది పిల్లలకు తండ్రి అయ్యారని, వారిలో 52 మంది బతికే ఉన్నారని చెబుతారు. ఆయనకు ఇష్టమైన రాణి మహారాణి శ్రీ బక్తవర్ కౌర్ సాహిబా. ఈ రాణులంతా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడేవారట. రాజు తలుచుకుంటే దేనికి కుదవ చెప్పండి. అందుకే ఓ వైద్య బృందం భార్యల కోసం ఎప్పుడు అహర్నిశలు వారి సేవల్లోనే ఉండేవారు. వారికి చిన్న దగ్గొచ్చినా వైద్యుల బృందం అప్రమత్తమైపోయేవారు. ఈ క్రమంలో ఆ భార్యల పేర్లతో 365 లాంతరు దీపాలను నిత్యం వెలిగించేవారు. వీటిలో ఏ లాంతరు దీపం ఆరిపోతుందో మహారాజా భూపిందర్ సింగ్ ఆ రాణితో గడిపేవారు. అలా నియమం పెట్టుకున్నారాయన. ఎందుకంటే దీపం ఆరిపోతే ఆ రాణి చనిపోతుందని, కాబట్టి ఆ రాణితో ఉంటే ఆమె సంతోషిస్తుందనే కారణం. మహారాజా భూపేందర్ సింగ్ గురించి దివాన్ జరామణి దాన్సా తన మహారాజా అనేటువంటి పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు. ఆ వివరాల ప్రకారం భూపేందర్ సింగ్ పాటియాలలో లీలా భవన్ కట్టించారు. ఆ భవనాన్ని పాటియాలా భవనంలో దాదాపు బౌపేరీ బాగ్కు సమీపంలో భూపేందర్ నగర్ కు వెళ్లేటువంటి రహదారి పైన నిర్మించారు. ఆ భవనాన్ని రంగారీస్ అని కూడా అనేవారు. ఈ ప్యాలెస్ లో ఒక ప్రత్యేకమైన గదిని ప్రేమ్ మందిర్ అని పిలుస్తారు. దీనిని మహారాజుకు కేటాయించారు. అంటే అతని అనుమతి లేకుండా మరెవరు ఆ గదిలోకి ప్రవేశించకూడదు. ఈ గదిలో రాజు ఆనందం కోసం అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అతని ప్యాలెస్ లోపల ఒక పెద్ద చెరువులో ఒకేసారి సుమారు 150 మంది స్నానం చేయడానికి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. రాజుగారికి విందులు ఇవ్వడం అలవాటు. అలా రాజు ఈ భవనంలోనే విందులు ఇచ్చేవారు. ఈ విందుకు తన స్నేహితురాళ్లను మాత్రమే పిలిచేవారు. విందులు ఇచ్చే మహారాజా భూపిందర్ సింగ్ కి మరో కోరిక కూడా ఉండేది. అదే కార్లు. రాజా భూపిందర్ సింగ్ వద్ద 44 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయని, అందులో 20 కార్లు రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించేవారని చెబుతారు. ఈ రాజావారు అత్యంత ఖరీదైన కార్లతో పాటు ఓ విమానం కూడా కొన్నారు. భారతదేశంలో విమానం కొన్న తొలి రాజుగా భూపిందర్ చరిత్రలో నిలిచిపోయారు. ఈ విషయాన్ని రాజు బ్రిటన్ నుండి 1910 సంవత్సరంలో కొనుగోలు చేశారు. తన విమానం కోసం పటియాల వద్ద ఎయిర్ స్ట్రిప్ కూడా నిర్మించారు. మహారాజా భూపిందర్ సింగ్ అనేక విషయాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. అటువంటి ప్రత్యేకతల్లో ప్రపంచ ప్రఖ్యాత పటియాలా నెక్లెస్ ఆయన వద్దే ఉండడం, దీనిని ప్రముఖులు ఆభరణాల తయారీదారి కార్టియర్ తయారు చేసింది. ఈ పటియాలా నెక్లెస్ లో 2900కి పైగా వజ్రాలు, విలువైన రత్నాలు పొందుపరిచారు. ప్రపంచంలో 7వ అతిపెద్ద వజ్రం ఆ హారంలో ఉంది. ఈ విలువైన నెక్లెస్ 1948 సంవత్సరంలో పటియాలా రాజా ఖజానా నుండి కనుమరుగైంది. చాలా సంవత్సరాల తరువాత దాని వివిధ భాగాలు చాలా ప్రదేశాల్లో ఉన్నట్టుగా కనుగొన్నారు.
భూపిందర్ సింగ్ భార్యల్లో ఒకరైన మహారాణి బఖ్తవర్ కౌర్ 1911 ఢిల్లీ దర్బార్ సందర్భంగా భారతదేశానికి రాణి చక్రవర్తి చేసిన మొదటి పర్యటనకు గుర్తుగా లేడీస్ ఆఫ్ ఇండియా తరపున క్వీన్ మేరీకి అద్భుతమైన నెక్లెస్ ని బహుకరించారు. కాగా మహారాణి బఖ్తవర్ కౌర్ రాజుగారికి ఇష్టమైన భార్య. పలు అధికారిక కార్యక్రమాలకు రాజుగారితో కలిసి ఈ రాణి పాల్గొనేవారు. ఈమె సంగ్రూర్ కు చెందిన సర్దార్ బహదూర్ సర్దార్ గుర్నామ్ సింగ్ కుమార్తె. ఈ రాజును 1908లో వివాహం చేసుకున్నారు. ఇదండి చరిత్రలో నిలిచిపోయినటువంటి మహారాజా భూపేందర్ సింగ్ ఇంట్రెస్టింగ్ చరిత్ర.